హలో వ్యూవర్స్, నేను మీ దీసం ఎదురమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో అందిస్తాను. అలాగే ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎండలు అనేవి కొనసాగుతున్నాయి. కొన్ని భాగాల్లో 32 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో, మరికొన్ని భాగాల్లో 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవడం వల్ల ఆ విధంగానే మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉక్కపోత అనేది అధికంగా నమోదవుతుంది. గాలులు అనేవి చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వాతావరణం అనేది మారుతుంది. ఈరోజు మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం అనేది మారుతుంది. అలాగే సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి సమయం, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వీడియోలో వివరంగా అందిస్తాను. పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి మధ్యాహ్న సమయం నుంచి ప్రకాశం జిల్లాలో వాతావరణం అనేది మారుతుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్న మధ్యాహ్న సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి కనిగిరి, కందుకూరు, పామూరు, వెనిగండ్ల ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. అలాగే ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో మనకి రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య ఈ జిల్లాల్లో మనకి కొన్ని చోట్ల మోస్తరుగాను, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో మనకి నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాలో మనకి మోస్తరు వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి చెదురుమదురుగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి రాత్రి లేదా అర్ధరాత్రి సమయం, రేపు తెల్లవారుజామున సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు నమోదవుతాయి. అన్ని చోట్ల వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదవుతాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, గజపతి నగరం, చింతలవలస ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు, మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్న ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి ప్రకాశం జిల్లాలో వాతావరణం అనేది మారుతుంది. అలాగే మిగతా చోట్ల మనకి ఎండల తీవ్రత అనేది సాయంకాలం సమయం వరకు నమోదవుతుంది. ఈరోజు రాత్రి అలాగే అర్ధరాత్రి సమయానికి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా వర్షాలు ఈరోజు రాత్రి అలాగే అర్ధరాత్రి సమయంలో తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య ఈ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వాతావరణ సమాచారం ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఇంకా రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు ఎండ తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. ఆ విధంగానే మనకి రాత్రి, అర్ధరాత్రి అలాగే తెల్లవారుజామున సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మనం ముందుగానే వీడియో అనేది తప్పకుండా ప్రజలకు అలాగే రైతులకు అందించడం జరుగుతుంది. అలాగే ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. అలాగే మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి. కాస్త ఎండన బారిన పడకుండా తగు జాగ్రత్తలు అనేవి మరో వారం రోజుల పాటు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం.